ఉత్తమ నాటక రచన ఎల్లప్పుడూ ఉత్తమం కాదా? వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఆంధ్ర నాటకరంగ చరిత్రలో ఎన్నెన్నో నాటకాలు రచించబడుతున్నాయి. అందులో ఎన్నో ఉత్తమ నాటకాలు వెలువడ్డాయి కూడా. అవి పౌరాణికాలు కావచ్చు, చారిత్రకాలు కావచ్చు, సాంఘికాలు కావచ్చు, వాటి మిశ్రమ నాటకాలు కావచ్చు. ఈ రచనల్లో ముద్రణకు నోచుకున్నవి చాలా ఉండగా, ముద్రణకు నోచుకోనివి కొన్ని ఉండటం సహజం. చాలా నాటకాలు రంగస్థల కాంతుల్లో ప్రదర్శితమయ్యాయి. కొన్ని నాటకాలు ప్రదర్శనకు నోచుకోకుండానే రాతల్లోనే మిగిలి ఉన్నాయి. ప్రదర్శనకు వీలు కాని, ప్రదర్శనకు నోచుకొని నాటకాల రాతల్లోనో అచ్చుల్లోనో ఉండిపోయి ఉండవచ్చును. వాటిని సాహిత్య నాటకాలు అని మన వాళ్ళు అన్నారు. నాటక రంగంలో రచయిత ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని రంగస్థల సామ్రాజ్యంలో అతనే మార్గదర్శకుడు. అతను నాటక సృష్టికర్త. రంగస్థల కళలకు మూల పురుషుడు అతనే. తను రాసే కాగితాల వైపే తన్మయత్నంగా చూస్తూ చాలా వరకు తన స్వాధీనంలో ఉంటాడు. చర్యలు పరంపర అతని బుర్రలోంచి వస్తుంటాయి. పాత్రలు అతని ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి. దృశ్యాల పరంపర అతని కళ్ళ ముందు కదలాడుతాయి. మాటలు అతని కళ్ళ నుంచి జాలువారుతాయి. అది అతని నాటకం అవ్వాలి. అతని ఆలోచనలు, అతని మనుష్యులు మరియు అతని మాటలు అవి నాటక ప్రపంచంలో ప్రతిధ్వనిస్తాయి. దాన్ని పత్రికలు మెచ్చుకుంటాయి. నాటకాన్ని శాశ్వతంగా పుస్తకాల రూపంలో అచ్చువేయబడతాయి. పుస్తకాల షాపులకు, గ్రంథాలయాలకు చేరతాయి. అనేక మంది చదువుతారు. నాటకంగా వ్రాసిన వ్రాతప్రతిలో పుటల నిండా మాటలే ఉంటాయి. దానితోనే నాటకం వేయటం ప్రారంభం అవుతుంది. మనకు ఉన్నది కూడా అదే ఆధారం. నాటకం ప్రదర్శించిన తర్వాత కూడా మిగిలేది అదే. ప్రదర్శనకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానివల్ల నాటకానికి జీవం వస్తుంది. ఆ నాటక ప్రతి వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలనే ఆశ ఉంటుంది. ప్రణాళికలు, పథకాలు వేస్తాం. లేదా అయిన తర్వాత గతంలో జరిగిన ప్రదర్శనలు లెక్కించి లాభం వచ్చినా, కీర్తి వచ్చినా సంతృప్తి పడతాం. నష్టం వచ్చినా, అపకీర్తి వచ్చినా బాధపడతాం. ఏది జరిగినా ఆ నాటక ప్రతి వల్లే కదా. నాటక ప్రారంభానికి మూలం నాటక ప్రతి, ముడి పదార్థం లాంటిది. నాటక ప్రతి ప్రదర్శన అయిన తర్వాత కూడా మిగిలేది నాటక ప్రతి. ఇది ఇంకా అనేక ప్రదర్శనలకు ఉపయోగపడుతుంది. ఇది నాటక రంగానికి ఉపయోగించే సాహిత్యం. నాటక సాహిత్యం. నట విద్యార్థులు కానీ, నాటక అభిమానులు కానీ నాటక ప్రదర్శన చూసినా చూడకపోయినా నాటకం పుస్తకం చదవచ్చు. నట విద్యార్థులు కానీ, సాహిత్యం చదివే విద్యార్థులు కానీ రంగస్థలంతో సంబంధం లేకుండా నాటక పుస్తకం అధ్యయనం చేయవచ్చును. ఇతర భాషల్లో నాటకాలు చూడలేకపోయినా తెలుగులో అనువాదాలు చదవవచ్చును. ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాల నాటకాలు చూడలేకపోయినా నాటక పుస్తకం చదవవచ్చును.
భూతకాలంలోని గొప్ప సంస్కృత నాటకాలను పుస్తకాల ద్వారా అధ్యయనం చేయవచ్చును. అక్షరం అంటే నాశనం లేనిది. పుస్తకం కలకాలం ఉండేది. రచయితకు శాశ్వత కీర్తి తీసుకొస్తుంది. ఎందరో నటులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. వృత్తి నాటక రంగంలో ఉపాధి కూడా కల్పిస్తుంది. మొదట రాసిన ప్రతికి బహుశా కొన్ని మార్పులు ప్రదర్శన ముందు కాలంలో జరగవచ్చును. సంశయాలు తీరిన తర్వాత మళ్ళీ నాటకం తిరిగి రాసిన తర్వాత అచ్చు కావచ్చును. అదే ప్రదర్శకులకు పాఠకులకు ఆధారంగా అవుతుంది. అచ్చు అక్షరాలే వారి ఊహలకు రూపాలిస్తాయి. నాటకాన్ని ఆనందించాలంటే పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మనసులో హత్తుకుపోవాలి లేదా రంగస్థల ప్రదర్శన చూడాలి. అప్పుడే నాటకం యొక్క శక్తి తెలుస్తుంది. నేటి కాలంలో ముఖ్యంగా నాటక రచయిత ఒకే ఒక ప్రత్యేక కళాకారుడిగానే గుర్తించబడుతున్నాడు. అతని పని కవి, నవలా రచయిత వంటిదే కానీ ఏకాంతంగా చదువుకోవటం లాంటిది కాదు. ఇది సామూహిక కళ. ఎందరో కళాకారులు కలిసి ప్రదర్శించవలసింది. శ్రీ గురజాడ వెంకటప్పారావు కన్యాసులకు, శ్రీ కాళకూరి నారాయణరావు చింతామణి వరవిక్రయం, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం, తిరుపతి వెంకటగౌలు మాండవోద్యోగ విజయాలు, బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి నిజం, శ్రీ ఎన్ఆర్ నంది మరో మహంచదోరు, శ్రీ శుంకర వాసిరెడ్డి మాభూమి ముందడుగు, శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ రుద్రవీణ, శ్రీ గణేష్ పాత్రో కొడుకు పుట్టాలి, ఎంఎస్ హర్నాథరావు యక్షగానం, శ్రీ తనికెళ్ళ భరణి గోగ్రహణం, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు చందాలివ్వండి సమాధి కడదాం, డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి త్రిజాకి యమదర్శనం మొదలగు ఎన్నో ఉత్తమ నాటకాలు లేక నాటికలు ఆంధ్ర నాటక రంగాన్ని సుసంపన్నం చేశాయి. ఆంధ్ర నాటక రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. అసలైన ప్రశ్న, ఏది ఉత్తమ నాటక రచన? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా శాస్త్ర పరిజ్ఞానం, దానికి తోడు అనుభవం కావాలి. భారతీయులకు ప్రామాణిక గ్రంథం భరతముని నాట్యశాస్త్రంలో భారతీయ నాటకాల లక్షణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అరిస్టాటిల్ గ్రంథం పొయిటిక్స్లో నాటక లక్షణాలు ఉన్నాయి. నేను రచించినవి నాటక రచనపై తెలుగులో తొలి స్వేచ్ఛానువాద గ్రంథాలు. నాటక రచయిత కావటం ఎలా? ఆధార గ్రంథం థియేటర్ రాబర్ట్ కోహిన్. ఉత్తమ నాటక రచన కోసం నాటక ప్రతి. ఆధార గ్రంథం ది ఎసెన్షియల్ థియేటర్ ఆస్కార్ జి బ్రూకెట్ మరియు నాటకం పాత్రలో ఆధార గ్రంథం ద థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎడ్విన్ విల్సన్ ఉన్నాయి. నాటక రచనా విధానంపై ఆంగ్లంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. తెలుగులో నాటక ఆరంభ దశ నుంచి ఇటువంటి గ్రంథాలు లేకపోవటం దురదృష్టకరం. ఇది వరలో సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు నాటకాలు రాశారు. 10 కాలాల పాటు రంగస్థల సామ్రాజ్యంలో రాజ్యమేలాయి. మొదట్లో నాటక లక్షణ గ్రంథాలు లేకపోవచ్చు. తర్వాత లాక్షణికులు లక్షణ గ్రంథాలను భావితరాల వారి కోసం రచించారు. నేటి తరం అవి ఉపయోగించుకుని లాభపడటం మంచిది.
నాటక రచనా విధానం గురించి, నాటక లక్షణాలు అధ్యయనం చేయకుండానే నేడు చాలామంది తెలుగు నాటక రచయితలు రాయటం శోచనీయం. నాటకాలను చూసి నాటకాలు, సినిమాలను చూసి నాటకాలు రాసే రచయితలు ఎక్కువైపోయారు. పరిషత్ పోటీ నాటక నిబంధనల కోరల్లో నాటకం చిక్కుకుపోయినందువల్ల కూడా రచయిత స్వేచ్ఛకు భంగం కలగటంతో చేతులకు సంకెళ్ళు వేసినట్టయింది. మేలైన నాటక రచనలు రావటం లేదనే వాదన మరో ప్రక్క ఉంది. ఏది ఏమైనా ఉన్నత ప్రమాణాలతో నాటక రచనలు తెలుగులో రాయటం లేదు అనేది నిర్వివాదాంశం. పరిషత్ పోటీ నాటకాల్లో వచ్చిన వాటిలోనే ఉత్తమ రచనకు బహుమతి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. అనేక పరిషత్తుల్లో అనేక నాటకాలకు ఎప్పుడో ఒకప్పుడు ఉత్తమ రచన అనే ముద్ర వేసి దేశం మీదకి వదిలేస్తున్నారు, అచ్చు వేసిన ఆంబోతుల్లా. ఇలా చూస్తే మనం తెలుగు నాటక రంగంలో అసంఖ్యాకంగా ఉత్తమ నాటకాలు ఉన్నట్లే కదా. వాపు చూసి బలం ఉందనుకుందామా? నాటక రచయితకి విద్య ఉండాలా, అక్కర్లేదా? పద్య నాటకం రాసే వాళ్లకు ఛందస్సు గురించి తెలియాలా, అక్కర్లేదా? చారిత్రక నాటక రచనకు చరిత్రను, పౌరాణిక నాటక రచనకు పురాణ గాథలను రచయితలు తెలుసుకోవాలా, అక్కర్లేదా? నాటక రచయితకి రూపక నిర్మాణం మీద అవగాహన ఉండాలి. నాటకం యొక్క మూలాంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అవి ఇతివృత్తం, పాత్రలు, ముఖ్య భావము లేక కథావస్తువు, స్పష్టోచ్చారణ, సంగీతం, దృశ్యబంధం, సాంప్రదాయమైన లోక రూఢి లేక నాటక సంకేతములు మొదలైనవి. ఇంకా నాటక రచయిత లక్షణాలను సాహిత్యపరంగాని లేక సాహిత్యపరంగా కాని రీతిలో ప్రదర్శనమయ్యే నాటక రచనలను, నాటక రచన సంభవించినది రాయటం ఇదని విశ్వసిస్తూ మంచి నాటకం యొక్క లక్షణాలు నమ్మదగినది మరియు తంత్రము, సంభాషించగలది, రంగస్థిరీకరణ చేయగలది, ప్రవహించున్నది, సమృద్ధి, బరువు, సంబంధం, సంక్షిప్తము, పరిమితము, తీవ్రత, యథావిధిగా జరిపించుట. నాటక రచయిత యొక్క విధానము, సంభాషణలు, సంఘర్షణ, నిర్మాణము మొదలైనవి ప్రతి నాటక రచయిత తెలుసుకోవాలి. నేడు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందరు రచయితలు ఇవన్నీ తెలుసుకుని రాస్తున్నారని వాదిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయటం మంచిది. పరిగెత్తాలంటే నేర్చుకోనక్కర్లేదు, నిజమే. కానీ రాష్ట్ర, దేశ, విదేశ పరుగు పందాల్లో పాల్గొని విజయం సాధించాలంటే కోచింగ్ అవసరమే కదా. అలాగే తినడానికి ఎవరూ నేర్చుకోనక్కర్లేదు. కానీ జీర్ణ ప్రక్రియ గురించి చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఏది పడితే అది తిని అజీర్ణానికి గురికారు కదా. కథలు, నవలలు, కవితలు, నాటకాన్ని చదివి ఆనందించడం తక్కువ.
నాటకం చూసి ఆనందించటానికే అని చదివేది కాదని సర్వసాధారణంగా అనిపిస్తుంది. ఈ అభిప్రాయం వల్ల నాటక పుస్తకాలు అధిక సంఖ్యలో నాటక రచయితలు చదవలేకపోవడం ఒక కారణంగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇంకో కారణం, ఉదాహరణగా సాహిత్య సభల్లో కథ, కవిత, నవల మొదలగు ప్రక్రియల గురించి ప్రస్తావిస్తారు, కానీ నాటకం గురించి ప్రస్తావించకపోవటం దురదృష్టకరం. నేను అనేక సాహితీ సంస్థల్లో నాటక సాహిత్యంపై ప్రసంగాలు చేసి ఓ నూతన వరబడి సృష్టించాను. ఇంకో లోపం, ఔత్సాహిక నాటక రచయితలు సాహిత్య సభలకు రాకపోవటం. అందుకే ఆధునిక సాహిత్య పోకడు ఎలా ఉంటున్నది తెలియదు. అతోస్మి. నేను అనేక సాహితీ సంస్థల్లో కార్యవర్గంలో పనిచేశాను. పత్రికల్లో సినిమాల మీద, టీవీ కార్యక్రమాల మీద వచ్చే రివ్యూల కన్నా నాటక విమర్శలు ప్రచురించడం తక్కువ. అందువల్ల కూడా నాటకాలను విశ్లేషించడం తెలుసుకోలేకపోతున్నాను. ఏవో కొన్ని వచ్చినా అవి ఎంతవరకు నాటక రంగానికి మేలు చేస్తున్నాయి. తొండ ముదిరి ఓసరవిల్లి అయినట్టు నేటి నటులే రేపటి పోటీ నాటకాలకు జడ్జీలు. అఫ్కోర్స్ వాళ్ళు నాటరంగం నుంచి విరమించుకున్న వాళ్ళు కూడా అయి ఉంటారనుకోండి. వాళ్ళకి ఎంతవరకు నాటక రచన గురించి తెలుసును అన్నది డౌటే. యథా రాజా తథా ప్రజ. ఒక పరిషత్ పోటీ నాటకంలో ఉత్తమ రచనగా నిర్ణయించబడిన నాటకం అన్ని పరిషత్తుల్లో ఉత్తమ నాటక రచనగా రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకే పరిషత్తులో పాల్గొన్న మరో నాటకం ఇంకో చోట ఈ ఉత్తమ రచనను తోసి పుచ్చుతుంటే రచయితను కించపరిచినట్లే కదా, అవమానపరిచినట్లే కదా. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఈ జడ్జీల మీద ఈ అవమానపరిచినట్లే కదా. అతని ఇంకో చోట వారు తేలిన వారనే. ఈ విషయంలో ఓసారి ఉత్తమ నాటకం వచ్చిన రచయితలు, ఓసారి ఉత్తమ నాటకం ఇచ్చిన జడ్జీలు ఎందుకు నోరు మూసుకొని ఉంటారో ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. భజగోవిందం మూఢమతి. నోబెల్ బహుమతి వచ్చిన నాటకాన్ని తెలుగులో అనువదించి మన నాటక పోటీల్లో వేస్తే అయ్య బాబోయ్ ఇదేం ఆలోచన. అయినా దానికి బహుమతి రానూ వచ్చును, లేకపోనూ వచ్చును. అందుకు సమాధానాలు మన జడ్జీల దగ్గర స్టాక్లో రెడీగా ఉంటాయి. వారికి వెన్నతో పెట్టిన విద్య కదా మరి. చెప్పేవాడికి అడిగేవాడు లోకు కదా. అడిగిన వాడిని గాడిద చేస్తారు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.